2 దినాలుగా కూడా నలగగొట్టడం ప్రభువుకి ఇష్టమైంది. అది ఆయన యొక్క ఉద్దేశము. నలగొట్టినప్పుడు ఆయన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన పట్ల జరగబడతా ఉంటాయి అని చెప్పనే సత్యాన్ని మనం చూస్తున్నాం. బహుశా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఉపవాస ప్రార్థన గొప్ప జవాబు వచ్చిందంటే అది నీకు ఆనందంగా ఉంటుందేమో, కానీ వాక్యంలో ఉన్న సత్యాలు ఎప్పుడూ కూడా నువ్వు కోరుకున్నట్లు ఉండవు. వాక్యంలో ఉన్న సత్యాలు ఎప్పుడూ కూడా నువ్వు ఆశపడినట్లు ఉండవు, లేకపోతే దుర్బోధకులు చెప్పేటటువంటి ఆశీర్వాదాలుగా ఉండవు. వాక్యం ఎప్పుడు కూడా దేహానికి చాలా చేదుగా, దేహానికి చాలా కఠినంగానే ఉంటుంది. ఆత్మలో మాత్రమే దాని ఆనందాన్ని మనం ఎరుగుతాం. శారీరకంగా భక్తి చేస్తున్నా, శరీరమైన సంబంధమైన మేలుల కోసం భక్తి చేస్తున్నా వాక్యం అయితే ఏమండి చేదుగానే ఉంటుంది. ఏ రోజు కూడా మనుషుల్ని ఆకర్షించాలనే తాపత్రయంతోనో, మనుషుల్ని మభ్యపెట్టాలనో, ఒబ్బేయాలనే తాపత్రయంతో ఈరోజు వాక్యం చెప్పట్లేదు. కాబట్టి దేవుని యొక్క నడిపింపును కోరుకుని, దేవుడి యొక్క ప్రేరేపణను కోరుకుని వాక్యం చెప్తున్నాం. కాబట్టి శరీర సంబంధంగా ఉన్నప్పుడు 40 రోజుల్లోనే కాదు, ఏ రోజైనా చేయని చెప్పే వాక్యం మీకు ఎప్పుడూ సంతోషం పుట్టించదు, ఎప్పుడు అది ఆనందాన్ని కలగజేయదు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ ఏమీ లేదు, మీ దగ్గర నుంచి రాబట్టాలి, మిమ్మల్ని ఒబ్బేయాలి, సంఘాన్ని నింపేయాలి, ఏదో టార్గెట్ ఉంటే మిమ్మల్ని సంతోషపరచాల్సిన అవసరం మాకు అనిపించింది. ఇప్పుడు మనుషుల మెప్పునో మనుషుల సంతోషాన్ని కాదు కోరాల్సింది, దేవుని సంతోషాన్ని కోరాలి. నువ్వు ఆత్మ సంబంధంగా వింటే తప్ప ఈ నలగొట్టడం అనేది ఏంటో నీకు అర్థం కాదు. దేవుడు తన కుమారుణ్ణి నలగొట్టినందుకు ఏ లోకానికి రక్షణ వచ్చింది. దేవుడు ఇజ్రాయెల్ నలగొట్టినందుకు ఆయన అక్కడ కార్యాలు చేయడానికి మార్గాలు తెరిచాడు. నీ జీవితంలో శ్రమల ద్వారా, శోధన ద్వారా నలగొట్టబడడం జరుగుతుంది అని అంటే నీ యొక్క ఎటువంటి అవిధేయత, నీ ఎటువంటి ప్రమేయం లేకుండానే మళ్ళీ నలగొట్టబడుతున్నావు అని అంటే నీ తప్పిదాలు అక్కడ ఉన్నాయి, నీ బలహీనతలు అక్కడ ఉన్నాయి అంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దేవుని అకౌంట్లో వేయకూడదు. వాక్యాన్ని విభజించుకున్నప్పుడు, అన్వయించుకున్నప్పుడు చాలా జ్ఞానంగా విభజించుకోవాలి, జ్ఞానంగా అన్వయించుకోవాలి. ఏమండి నువ్వు అన్నావు కదయ్యా, నువ్వు వాగ్దానం అన్నావు కదా అని అంటే అన్ని వాగ్దానాలు నీకు చెందవు, అన్ని వాక్యాలు నీకు చెందవు. నీ స్థితి ఏంటో, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం, అన్ని మందులే ఉంటాయి, అన్నీ నీకు చెందవు. నీవు దేన్ని వేసుకోవాలో, ఏ డోసులు వేసుకోవాలో ఆ క్లారిటీ డాక్టర్ ఇస్తాడు. నీవు వాక్యాన్ని విభజించుకోవడం దేవుని ఆత్మ మూలంగా పొందుకోవాలి. అన్ని వాక్యాలు నీకు చెల్లుబాటు అయిపోతాయి అంటే కుదరదు, అన్ని వాక్యాలు నీయే అంటే కుదరదు. నీ స్థితికి ఏ వాక్యం ఇప్పుడు అప్లై అయ్యిద్దో దాన్ని తెలుసుకుని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం. బలహీనతల్లో ఉన్నప్పుడైతే కృప చూపడానికి, బలహీనతలో నుంచి బయటపడడానికి ప్రార్థన చేయాలి. బలహీనతల్లో నువ్వు ఉండి వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? దేవుడు పాపలు మనం వినడు కదా, మనం పాపంలో ఉన్నంత వరకు పాపంలో నుంచి బయటకు తమ్మనే ప్రార్థనే చేయాలి. నువ్వు ఎంతవరకు కూడా అనేకులు కనికరించావు కాబట్టి నన్ను కనికరించమని కృపను వేడుకుంటానికి, కనికరం వేడుకుంటానికి ప్రార్థన చేయాలి తప్ప నువ్వు గొప్ప వాటి మీద మనసు పెడితే అవ్వదు కదా. వాక్యాన్ని విభజించి అన్వయించుకోవడం రావాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నలగొట్టబడడం జరిగిద్ది. నలగొట్టబడడం జరుగుతున్నప్పుడు నీ అవిధేయత వలన కనుక నలగొట్టబడుతున్నట్లయితే, నీ చిత్తంలో నలగొట్టబడుతున్న ప్రభు అనంటే ఏమన్నా సంబంధం ఉందా? సో నీకున్న శ్రమ, నువ్వు నలగొట్టబడుతున్న పరిస్థితి నువ్వు కొని తెచ్చుకున్నావా? నువ్వు ఏమీ చేయకుండా దేవుడు నీ చేతిలో పెట్టాడా? అది తెలుసుకున్నాక అప్పుడు దేవుడి మీద భారం వేయాలి. నువ్వు కొని తెచ్చుకున్నది నువ్వు ముందు పశ్చాత్తాపడాలి. నువ్వు కొని తెచ్చుకున్నది నువ్వు పశ్చాత్తాపడాలి, కానీ నువ్వే పెట్టావయ్యా అని అంటే దేవుడు రెండో పీకుతాడు, ఎక్కడ పెట్టాను రా అని. దేవుడు పెట్టింది ఏంటో దేవుడికి అప్పచెప్పాలి. దేవుడు పెట్టంది నువ్వు కొని తెచ్చుకున్నానికి దేవుడిని ఎలాగంటావు? యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను. ఇప్పుడు యోబులో పాపం ఉంటే అది యెహోవా తీసుకున్నా, యోబు కోల్పోయిన ఇద్దా? యోబులో పాపం ఉంటే అది దేవుడు తీసుకున్నట్టు అయిద్దా, యోబు కోల్పోయినట్టు అయిద్దా? అప్పుడు అక్కడ యోబులో పాపం పెట్టుకున్నప్పుడు కనుక ఈ వాక్యం చెప్పాడు అనుకో, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, చెల్లుబాటు అయిద్దా? ఇప్పుడు నీలో పాపం ఉంది, నీ ఏదో పోయింది, నువ్వు ఆ డైలాగ్ చెప్పే సమర్థించుకుని సరిపోయిందా? అది చెప్పలేంగా మనం, అది చెప్పంగా మనం. ఎంతసేపు శ్రమల వెనకాల ఆశీర్వాదాలు ఉన్నాయన, శోధనలు తప్పించుకునే మార్గంతో నాయన, శోధించబడి దీవెనెత్తవయ్యా, ఇక్కడ మళ్ళీ మేలుందయ్యా అని మనమేదో గొప్పవాళ్ళమని భక్తులు ఏసైకి బోధించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప నీదేంటో లోపం అక్కడ దాన్ని ఎత్తిపెట్టి నేను లోపమేనయ్యా, నేను పాపమేనయ్యా, నా విధేయతనైనా నువ్వు అలా కోపడితే ఎలాగైద్దని ప్రార్థన చేస్తావా? అదే మరి జరుగుతున్న నష్టం అదే. ఇక్కడ నీకు వాక్యాన్ని విభజించి అన్వయించుకోవడం రానంత వరకు నీ భక్తి జీవితం అక్కడే ఉంటుంది. నీ ప్రార్థనలుగానే ఉంటాయి,
నువ్వు మాత్రం తిప్పలు పడతానే ఉంటావు. నువ్వు ఎటువంటి సమాధానాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకోలేవు. అందుకే శిష్యులతో అంటాడు, మీరు నేను అవివేకులై ఉన్నారా? ఇంత వాక్యం చెప్పాను మీకేం అర్థం కాలేదు. మీరు కూడా నాతో పాటు ఉంటూ, నాతో పాటు తింటూ, నాతో పాటు తిరుగుతున్నా, మీకు కూడా అర్థం కాలేదా? ఇంక ఉపయోగం ఏంటి? వాళ్ళకంటే మర్మం పట్టుకోలేదు, మీరు పట్టుకోలేదా? మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎప్పుడో ఒకసారి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాడికి, ఏమండి ఓ నెలలో 22 రోజులు ప్రార్థన చేసేవాడికి ఎంత తేడా ఉండాలి? ఎంత అన్వయించుకోగలగాలి? ఎంత జీర్ణించుకోగలగాలి? ఎంత వంట పట్టించుకోగలగాలి వాక్యాన్ని? అర్థమవుతుందా? నీకేం వంట పట్టింది వాక్యం? ఏ వంట పట్టింది వాక్యం? 2-3 ఉన్న చోట ఉంటానన్నో, ప్రార్థన చేస్తే ఆలకెత్తానన్నో, ఇంకేం వాక్యాలు ఉన్నాయి? ఇంకేం వాగ్దానాలు ఉన్నాయి? ఆ కొన్నే పట్టిని ఒంటికి, ఆ కొన్నే పట్టిని. ఏమున్నాయి? ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. విశ్రాంతి ఉందో నీ వద్దకు వచ్చాం, ఇచ్చావు. కొన్ని మాత్రమే బట్టి పట్టేశారు. వంట పట్ల బట్టి పట్టేశారు. మా దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఇది మా బేతుల్లో మాకు ఆశీర్వాదం ఉంది. ఆయన ఎవరో ప్రార్థన చేసిన వాగ్దానం మాకు వచ్చేస్తే ఎట్టొస్తాయి? ఆయన తిప్పలబడి ఆయన సంపాదించుకోండి, మీకు ఎట్టొస్తాయి అన్ని? ఆయన తిప్పలబడి ఆయన సంపాదించుకుని మీకు ఎట్టొస్తాయి అసలు అని ఏవో మీరు భ్రమలో బతికేస్తున్నారు తప్ప, ఏమండి మీరు భ్రమలో, నీ జీవితానికి నీకు ఇచ్చిన వాక్యం ఏంటో, నీకు చెప్తున్న మాట ఏంటో పట్టుకుంటూ వచ్చిన రోజున నువ్వు బాగుపడతావు. ఈ నల్లగొట్టుకుంటాం అనేది కూడా మీకు అన్వాయించుకుంటూ రావాలి. దేవుడు నల్లగొట్టుతున్నాడా? నేను చేసుకున్న వాటికి ఈరోజు నేను అనుభవిస్తున్నానా? యేసయ్య ఏం పాపం చేసినందుకు సిలువెక్కాడు? తండ్రి నల్లగొట్టాడు. అది ఎవరికి రక్షణగా మారింది? లోకాన్ని రక్షణగా మారింది. ఇజ్రాయెల్ ఏం పాపం చేశారని పిల్లల్ని తీసుకెళ్ళి కాల్లో పడేశారు? పడేలా. అది దేవుని ఉద్దేశంగా ఉంది, అది దేవుని చిత్తంగా ఉంది. నల్లగొట్టాడు, దాన్ని దీవెనగా మార్చాడు. ఈ రాత్రి మరొక విషయంలో నల్లగొట్టడం అనేది మనం చూస్తున్నాం. మరొక విషయంలో నల్లగొడుతున్నాడు. మరొక ఉద్దేశం కొరకు నల్లగొడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఈ కొరింథీ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, అతిశయపడ్డ తగదో, అతిశయపడకూడదు, కానీ అతిశయపడాల్సి వచ్చింది. అతిశయపడ్డ తగదో, సరిపోదు, వాళ్ళ అతిశయపడకూడదు, కానీ అతిశయపడాల్సి వచ్చింది. ఏ విషయం గురించి? 14 సంవత్సరాల క్రితం ఒకటి జరిగిందంట. అది గుర్తు చేసుకుంటే అతిశయం అవుతుందంట. ఏం గుర్తు చేసుకుంటే ఇంతకీ? ఎవరైనా తిట్టారంట, ఎవరైనా శపించారంట, ఎవరిని కొట్టారంట. 14 ఏళ్ల క్రితం ఏమండి నువ్వు ఏం గుర్తుపెట్టుకున్నావు? ఏ విషయాలు గుర్తుపెట్టుకున్నావు? దేవుడినితో మాట్లాడింది గుర్తుందా? దేవుడిని ప్రార్థన జవాబు ఇచ్చింది గుర్తుందా? దేవుడు మొట్టమొదటి నీకు ఇచ్చిన దర్శనం గుర్తుందా? దేవుడు మొట్టమొదటి నీకు ఇచ్చిన కళ గుర్తుందా? దేవుడిని మొట్టమొదటి నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? ఏమైనా గుర్తున్నాయా? ఏం గుర్తున్నాయి? ఏమండి ఏమి దేవునిలో ఉన్న నీ అత్యున్నతమైన అనుభవం నీకేం గుర్తుంది? దేవునిలో ఉన్న నీ అత్యున్నతమైన అనుభవం, అత్యున్నతమైందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఫస్ట్ ఇయర్ 90%, సెకండ్ ఇయర్ 90%, థర్డ్ ఇయర్ 90%, ఫోర్త్ ఇయర్ 90%, ఫిఫ్త్ ఇయర్లో 95%, మళ్ళీ 6th ఇయర్లో 90% వచ్చింది అనుకో. వీటన్నిటిలో అత్యున్నతమైనది ఏది? 5వ సంవత్సరం 95 వచ్చినాయి కదా, అదే కదా ఉత్తమం. మిగతా అన్నీ తక్కువే కదా. మనం దేన్ని చెప్పుకుంటాకి ఇష్టపడతాం? మా అమ్మాయి 5th క్లాస్లో 95% వచ్చిందని నేను చెప్తాం. మిగతా సంవత్సరాలు చెప్పంగా. నీ ఆత్మీయ జీవితంలో ప్రభువులో, ప్రార్థనలో కానీ, ఆత్మలో కానీ, వాక్యంలో కానీ ఏమండి నలిగిందే కానీ, పరవశించిందే కానీ, నీకే అత్యున్నతమైన అనుభవం, నీకు గుర్తున్న అనుభవం ఏంటి? ఏం చెబుతావు అడిగితే? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఆ టైంలో నేను 2 గంటలు ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నాకు చెప్పేసేవాడు అంతే. దేవుడు నాకు కొన్ని విషయాలు ముందే బయలుపరిచాడు. ఏమండి నాకు 2 సంవత్సరాల క్రితమేమో
లక్ష్మి ఆంటీ 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం దేవుడు నీకు ఏదో నరాల బలహీనత పెడుతున్నట్టు చూపిస్తున్నాడు అయ్యా, ఇప్పటికి 2 సార్లు చూపించాడు, బాగా ప్రార్థన చేసుకో అంది. నాకు భయం వేసి వచ్చింది. ఏంట్రా బాబు నరాల బలహీనత అంటే కొంతమంది ఇట్ట కళ్ళు మొత్తం ఉంటారు, చెయ్యి తలకాయ ఊపుతూ ఉంటారు, చెయ్యి ఊపుతూ ఉంటారు, ఇదేమన్నా వచ్చిద్దేమో, మరీ దారుణం అయిపోతానేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను. నాకు మొన్న అర్థమైంది నరాల బలహీనత అంటే నాకు వెరుకోసిల్స్ వచ్చింది. మా తాతకు ఉండేవి కదా ఉబ్బికిపోయి కాళ్ళు నరాలు, ఆ వెరుకోసిల్స్ వచ్చినాయి. కానీ చెప్పింది ఎప్పుడో జరిగింది ఇప్పుడు. బట్ ఆ చెప్పడానికి ఎవరి సామర్థ్యం? అది దేవుడు సామర్థ్యం కదా. ఇప్పుడు నేనేం చెప్తాను, ఫలానా వ్యక్తి నాకు అప్పట్లో అట్టా చెప్పేది. నీ దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట అనుభవాలు. దేవుడితో సరాసరి మాట్లాడింది ఉంటుంది, వాక్యం ద్వారా మాట్లాడింది ఉంటుంది, నీ మాట ఇతరులకు మేలుగా మార్చింది ఉంటుంది, నీ ప్రార్థన ఇతరులకు మేలు, ఒక ఉన్నతమైన అనుభవం ఉంటుంది కదా. ఏమన్నా ఉందా? అవునా కాదా? ఏదో ఒకటి చెప్పాలి కదా. నీకు దేవునిలో ఒక ఉన్నతమైన అనుభవం అసలు ఉంటది కదా. అత్యధికంగా దేవుని దగ్గరికి వెళ్ళింది, అత్యధికంగా దేవుని కృపను పొందుకుంది, దేవుని చిత్తమును పొందుకుంది, ఏదో గొప్పది ఉంటది కదా. అది తలంచుకున్నప్పుడు ఈ రోజున నీకు ఆ అతి ఉన్నతమైన స్థితిని చూసుకుని ఈ రోజు నీకు అయ్యో ఆ రోజున అంత స్థితిలో ఉండి ఇప్పుడు ఇలా అయిపోయిందని బాధ, లేకపోతే అప్పుడు నేను అలాగున్నానని చెప్పనే గొప్ప. పౌలు గారు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. పౌలు గారు ఎప్పుడు ఉన్న కొందికి బలపడినవాడుగానే ఉన్నాడు ఆత్మలో. ఇక్కడ పౌలు గారితో మనం కంపేర్ చేసుకోలేం. కానీ నీ అత్యున్నతమైన దశను ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే పౌల్లాగా అతిశయిద్దాం అనిపించిద్దా? ఈ రోజు పరిస్థితి చూసి దుఃఖపడాలనిపించిద్దా? దుఃఖమే ఉంటది. ఒక్కసారి ఎదిగిన మెట్టులో నుంచి పడిపోయిన తర్వాత ఆరోగ్యం తిరిగి వచ్చిద్దేమో, ఆర్థికంగా తిరిగి బలం పొందుకుంటామేమో తప్ప, ఒక్కసారి ఎదిగిన మెట్టులో నుంచి జారి పడ్డాక తిరిగి లేవడానికి దేవుడు కనికరం కృప చాలా కావాలి. తిరిగి మరలా ఆ మెట్టు అందుకోవాలంటే, తిరిగి మరలా ఆత్మీయమైన నడిపింపులోనికి అభిషేకంలోనికి రావాలనంటే నీ ఏడుపు, నీ గగ్గోలు తట్టుకోలేక దేవుడు కనికరించి కృప చూపించాలి. తేలిగ్గా అయ్యే పని అయితే కాదది. చచ్చిన వారిని లేపడం కూడా వేసేకి తేలిక పనే. బట్ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవానికి వెళ్ళిపోయి తిరిగి మరలా లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటికి కూలిపోయిన వాడు కొంతమందికి అయితే వారు మారు మనసు పొందడం అసాధ్యం అన్నాడు. కొంతమంది విషయంలో అయితే ఇక్కడ మారు మనసే పొందలేరంట. కొంతమంది అయితే ఏ మారు మనసు పొందలేరు? ఏమండి, ఏ స్థితిలో నుంచి పడరు తిరిగి ఆ స్థితిలోనికి రాలేరు. కొంతమందికి అయితే అని ప్రార్థనలో చెప్పాడు, నువ్వు ఎక్కడి నుంచి పడ్డావు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందన్నాడు. ఎబ్రీ పత్రిక 6 అంటాడు, రాబోయే సంబంధం శక్తులను అనుభవించిన బల ప్రభావాలు చూసిన తర్వాత పడిపోయినాడు, తిరిగి లేవటం జరిగే పని కాదని అయితే చెప్పాడు. కొంతమందికి అయితే వినాలి. నువ్వేమనుకుంటున్నావులే కానీ నీ ఉన్నతమైన దశ ఏదంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ దశని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజున ఏమండి, ఆ అనుభవం లేకపోయిన ఆత్మీయ జీవితంలో అదే రోషంతో వెళ్ళగలిగితే స్తోత్రం. అనుభవాన్ని కోల్పోయి ఆత్మీయ జీవితంలో రోషాన్ని కోల్పోయావంటే నువ్వు విచారించి ఉపవాసాలు మొదటగా అడగాల్సి నీ ఆత్మీయ జీవితం గురించి, కోల్పోయిన నీ స్థితి గురించి, పాడైపోయిన నీ ప్రార్థనా జీవితం గురించి, కోల్పోయిన అభిషేక బల ప్రభావాల గురించి నువ్వు మొదట ఏడుకోవాలి. ఇంకెందుకో చేస్తానని చెప్పడం మానేసే ఉపవాసం. నేను చేస్తున్నా ఆ కోల్పోయిన ఆ భక్తి కొరకు గురి పెట్టుకుని చేస్తున్నానని చెప్పాలి. ఇక అంతే, ఇక అందమేం చెప్పడానికి ఏమి ఉండకూడదు. స్తోత్రం చెప్పు. నువ్వు దిగజారిన పరిస్థితి నీకు అర్థమైనట్లయితే, నువ్వు పడిపోయిన పరిస్థితి అర్థమైనట్లయితే, ఆ పడిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన శ్రమలన్నీ తెచ్చిపెట్టింది. నువ్వు కోరుకోవాల్సింది ఆస్భక్తి. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు ఏ శ్రమ అయితే చెప్తున్నావు, ఇల్లు వాకిలి ఆరోగ్య సమస్త సెట్ అయిపోతాయి. నువ్వేం చేస్తున్నావు? పడిపోయిన స్థితిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో సమస్య వచ్చిందని చెప్పి దాన్ని పట్టుకుంటున్నావు. ఏమండి, యోనా వెళ్తున్న నా మీద తుఫాన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు తుఫాన్ అనగాలంటే తేల్చేశాడు యోనా, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అబ్బా, నేను తప్పు చేశాను, తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి అంటున్నాడు.
వీళ్ళు ఏం చేస్తున్నారు? సమస్యను తమ హ్యాండిల్ చేసి పరీక్షించి కూడా చూస్తున్నారు. ఈరోజు నువ్వు సమస్యను తీసేద్దామని చూస్తున్నావు, కానీ ఆ సమస్యకు మూలం ఏంటి? యోనా చెప్తున్నాడు, మూలమే నేను, నన్ను పడేయండి అంటున్నారు. సరుకులు పడేశారు, అవి పడేశారు, ఎన్నో పడేశారు, పని అయిందా? మూలం ఏంటి? నేను దేవుని మాటకు లోబడినోడు మీతో పాటు ఉన్నాను, ఆయనకు అలా నచ్చదు, నన్ను తీసుకెళ్ళి పడేసి సెట్ అయిపోద్ది అన్నాడు. అసలు ఆ సముద్రంలో అట్టా పడేయంగానే అట్టా అయిపోయిందంట. కొట్టుకునే నావా తుఫాను మొత్తం టప్పున ఆగిపోయినాయి. ఏమండి? ఎందుకు? మూలం ఏంటి? ఈ స్థితికి కారణమే నేను లోబడలేదు. ఇప్పుడు నీ స్థితికి కారణం ఏంటి? నువ్వు ఎక్కడో తప్పావు, ఎక్కడో భక్తి జీవితం వదిలేసావు, ఎక్కడో ప్రార్థనలో పడిపోయావు, ఏదో జరిగింది. ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకుంటావా? దాన్ని ఎక్కడ మూలమో దాన్ని పట్టుకుని దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తావా? లేకపోతే ఇప్పుడు ఇది అయిపోవాలంటావా? ఇది అవదేగా, ఇది ఎట్లా అయ్యిద్ది? నువ్వు మూలం పట్టుకోవాలి. స్తోత్రం చెప్పు. మూలం ఎక్కడ పడిపోయావు? ఏది అనుమతించావు? ఏ బలహీనతలకి లొంగిపోయావు? ఎందుకు ప్రార్థనకు దూరం అయిపోయావు? ఎందుకు దేవుణ్ణి ప్రేమించడం మానేసి? ఎందుకు విశ్వాసం కోల్పోయావు? ఎక్కడ అవిధేయత జరిగిందో దాని దగ్గరికి వెళ్ళాలి నువ్వు భక్తిలో మొదట. అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆమేన్. ఆటోమేటిక్ సెట్ అయిపోతాయండి. ఆటోమేటిక్గా అయిపోయింది వాన, ఆటోమేటిక్గా ఆగిపోయింది అలలో. ఎందుకు ఆటోమేటిక్గా ఆగిపోయినాయి? ఏ అవిధేయత సరిచేయబడ్డారు కాబట్టి. దేవుడికి స్టిల్ యోనా కావాలి, దేవుడికి స్టిల్ నువ్వు కావాలి కాబట్టి ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ కష్టాలు స్టిల్ నువ్వు కావాలి కాబట్టి. ఈ బాధలు పెట్టినందుకన్నా నువ్వు మొదట ఆత్మీయత కోరితే అన్ని సరిచేద్దామని చూస్తాడు. నువ్వు ముందు ఇది సరిచేసే బాబు అంటావు, అది సరిచేయడం, అది ఎందుకు వచ్చింది, ఎందుకు సరిచేయబడదు? తెచ్చుకున్న తెప్పులు అది. స్తోత్రం చెప్పు. కాబట్టి ఉపవాసాల్లో మొదట నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావు, ఏ స్థితిని కోల్పోయావు అది చూడు. ఎందుకంటే పౌలు గారు లాగా మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆనందించేటటువంటి స్థితిలో లేము. గతాన్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖపడే స్థితిలోనే ఉన్నాం. ఏం చెప్పుకుంటున్నాం? ఒకప్పుడు 30 మంది ఉండేవాళ్ళం అండి, ఒకప్పుడు మందిరం అంతా ఉండేవాళ్ళం అండి, ఒకప్పుడు 8ంటికే వచ్చేవాళ్ళం అండి, ఒకప్పుడు కంగిపడినా పరిగెత్తేవాళ్ళం అండి, ఒకప్పుడు ప్రార్థన చేత మొదటి 3 అయిపోయేదండి. ఆ ఒకప్పుడు కోల్పోయావు కదా. సంఘంగా చేరినా, కుటుంబంగా చేరినా, వ్యక్తిగతంగానైనా ఆ ఒకప్పుడు స్థితి కోల్పోయావు కదా. ఇప్పుడు అది చెప్తావా? అది జ్ఞాపకం చేసుకుని దుఃఖపడుతున్నా? దుఃఖమే కదా. మరి అది సరి చేయబడమనే కదా కోరాలి మనం. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు ఎత్తి పెడితే ఉపయోగం ఉందా? ఇప్పుడు యోనా తప్పు చేసి వాడిలో ఉన్నాడు. నీ రాకపోకలేదు నీ దేవుడని యెహోవా తోడుగా ఉంటాడన్నావు కదా ప్రభువా, ఏది అని అంటే ఉపయోగం ఉందా? మరి నేను అదే చెప్తున్నా, నీ పాదాలకు రాయి తగలకుండా దూతలను కావలాగా పెడతానన్నావు కదా ప్రభువా, ఏది అంటే ఉపయోగం ఉందా? వదిలేస్తే ఎన్ని వాగ్దానాలు చెప్తారు మీరు. బట్ అవి అక్కడ ఉపయోగించడానికి సరిపోద్దా? అక్కడ యోనా చేసిన పని ఏంటి? ఇక ఎన్ని పని చేయవు. నేను చేసిన తప్పు నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేది సరిపోద్ది. నువ్వేం చేస్తావు తెలుసా? ఎన్నో వాగ్దానాలు తెస్తావు, ఎన్నో వాక్యాలు తెస్తావు, ఎన్నో ఎత్తి పెడతావు. నువ్వు ఏది సరి చేయబడాలో దాని వైపు చూడకుండా ఎన్ని పెట్టేస్తావు, వాగ్దానాలు అన్నీ పెడతావు, వాక్యాలు అన్నీ పెడతావు, ఎక్కలేదని ఎత్తి పెడతావు, ఎక్కలేదని తెచ్చి పెడతావు. మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ వాళ్ళలో ఉన్నాడు కనుక ఈ కీర్తనలో ఉన్న 2 వాక్యాలు తెచ్చి 90వ కీర్తనలో నీ దూతల్ని కావలుగా ఉంచుతానన్నావు కదా, ఎత్తుపట్టుకుంటారన్నావు కదా. ఆ 130 ఎక్కడ ఉంటుంది కదా కీర్తనలో, ఏమని? నీ రాకపోకలేని దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పని ఈ వాక్యాలు అక్కడ తెచ్చిపెడితే ఏంటి ప్రభు అంటే రే పగిలిపోద్ది. ఎందుకు? అతను తెలుసు ఆల్రెడీ తను చేసిన తప్పేంటో. ఆల్రెడీ అక్కడ శిక్షలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో చెప్తే ఏసేమంటాడు? ఈ మాడు పగిలిపోద్ది అంటాడు. మీకు అర్థమవుతుందా? అందుకే యోనా ఏం చేశాడు? ఏ ఎత్తిపెట్టినా, ఏం ప్రార్థన చేసినా పని అవదండి, ముందు నేను చేసిన తప్పు ఇది సరి చేయబడాలి అంతే. హల్లెలూయా. ముందు నువ్వు చేసిన తప్పు అంటే పశ్చాత్తాపడండి. కొంతమందికి తాము చేసిన తప్పిదాల గురించి మాట్లాడతాం కన్నా కూడా కొంతమందికి ఎదుటి వాళ్ళల్లో తప్పులు పట్టుకుంటానికి ఎక్కువ ఉంటారు అన్నమాట. నాకు సురేష్ అన్న గొడవ అయిందనుకో, ఒక గొడవ పుట్టిందని 2 పక్కల ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన లేనప్పుడు నేను ఎలా చెప్తాను తెలుసా? అసలు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అది తెలిసి ఇది తెలుసా? నేనేమన్నానో చెప్తానా?
అదే మనిషి మనస్తత్వం ఏంటంటే నీ స్థితిని చెప్తున్నావు తప్ప ఆ స్థితికి కారణమైన నీ వ్యక్తిత్వం చెప్పవు. నీ స్థితే చెప్తావు. ఇద్దరు మధ్య చెడిందన్నో, ఇద్దరు మధ్య చెడటానికి రెండు చేతులు కలవకుండా సౌండ్ వచ్చిందా? మనుషులం కాబట్టి అందరి దగ్గర ఆయుధేతులు ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నేను నిన్ను క్షమించగలను, నన్ను క్షమించగలగాలి. అది అవనప్పుడు అది అవదు, బంధమే కావదు. నేను నిన్ను క్షమించాలి, నువ్వు నన్ను క్షమించాలి. ఇప్పుడు నేను చేసి నింతే నువ్వు అంత చేయొచ్చా అంటే, నేను అన్న మాట ఒక్క బూతే నువ్వు 10 బూతులు మాట్లాడొచ్చా అంటే అది ఎక్కడ న్యాయం అండి? నేను ఒక్క బూతు మాట మాట్లాడు, నువ్వు 10 మాట్లాడొచ్చా అంటే నువ్వు ఒక్క బూత్ అయితే తప్పలేదా? 10 బూతులే తప్ప? మనిషి యొక్క హృదయం అంతరంగా ఎంత చెడిపోతుందో రోజు రోజు చూస్తాను. నాకు ఆశ్చర్యంగా వస్తుందండి జనాల్ని. నాలో తప్పులు ఉంటాయి, నీలో తప్పులు ఉంటాయి, మనలో తప్పులు ఉంటాయి. మన తప్పును మనం ముందు చెప్పుకుని నా దగ్గర తప్పే ఉంది, అవును ఇదంతా మనం మాట్లాడకూడదు, తప్పు ఉంది కాబట్టి నేను అంటాకి సరిపోను అని చెప్పడం మానిపడేసేసి నా దగ్గర ఏముంది కొంచెమేగా, ఇంతేగా, ఆ ఇంతే చాలు, ఆ ఇంత చాలు, ఇక నువ్వు మాట్లాడడం మాకు నోరు తెరవ మాకు సరిపోవు. నువ్వు నీ దగ్గర నా కొంత చెప్పు చాలు. ఎంత తెలివిగా చెప్తారంటే పాస్టర్ల దగ్గరకు వచ్చినప్పుడు, సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు అసలే మన నా మొహం ఎట్ట కనిపించుద్దో కానీ మరి మీరేదో భయపడతానంటారు. నన్ను ఎవరైనా తగులుకుంటే గంటలు గంటలు వాళ్ళన్నమాట చెప్తా ఉంటారు స్టోరీ అంతా. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది. వాళ్ళు చెప్పేటప్పుడు మేము అనలైజ్ చేస్తూ ఉంటాం స్టోరీ అంతా కూడా. ఇలా జరగడానికి అవకాశం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇప్పుడు ఏదో చేసింది చెప్పిద్దామని కనిపెడతాం. దాచేస్తారండి, నొక్కేస్తారండి, స్కిప్ చేస్తారండి. దాచేస్తారు, నొక్కేస్తారు అంతా. ఏమండి మొత్తం విన్నాక తేడా వచ్చింది, ఎక్కడో మ్యాచ్ అవ్వట్లేదే అంటే ఆ వ్యక్తి స్వభావం ఏంటనంటే నేను బాధపడుతున్నాను, నా బాధకు అంతా పక్కన కారణం అని చెప్పడం తప్ప ఇందులో నాదొక తప్పు ఉందని చెప్పి బయటకు చెప్పడం అసలు ఇష్టపడరు. దేవుడి దగ్గర కూడా అంతే, అసలు చెప్పరు. జాగ్రత్త, రాత్రి నీ ఉపవాసాల్లో నేను ఏదైతే చెప్తున్నావు శ్రమలు అన్నీ అవి జరగాలని వాటికి మూలమే నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మొదలెట్టుకురా. నువ్వు అక్కడ మొదలెట్టిన రోజు ఇవి మొదలైపోతాయి. నువ్వు అవి మొదలెట్టిన రోజే ప్రభు అక్కడ పడిపోయాను, నా స్థితిలో జారిపోయాను, నాకు బలహీనత, నాకు ఆ రోగం వచ్చినప్పుడు పడిపోయాను, నాకు రూపాయి వచ్చినప్పుడు పడిపోయాను, లేకపోతే నేను ఆ నింద పడినప్పుడు పడిపోయాను, నిన్ను దూరం అయిపోయాను, ఎక్కడో ఒక పాయింట్ ఉండదు, అక్కడ మొదలెట్టుకుని రా, మొత్తం సెట్ అయిపోతుంది. హల్లెలూయా. పౌలు గారు అంట 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు గురించి తన గురించే డైరెక్ట్గా చెప్పడం ఇష్టపడలేదు. ఆయన డైరెక్ట్గా చెప్పడానికి ఇష్టపడకుండా తను అంటున్నాడు, ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు దేహంతో వెళ్ళాడు తెలియదు, దేహం లేకుండా వెళ్ళాడు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చాడంట? మూడో ఆకాశానికి వెళ్ళి వచ్చాడంట. దేవదూతలను కలిశాడంట, ఉచ్చరింపసగ్యంగా మాట్లాడాడంట. మనుషులు మాట్లాడలేరంట ఆ మాటలు. ఏమండి, చిన్న దర్శనం వస్తేనే అది నిజంగా దేవుడు చెప్పి జరిగి ఉంటేనే ఇక మనం భూమి మీద ఆగం కదా. దేవుడు నాకు చెప్పేటప్పుడు నేను చెప్పినట్టు జరిగింది, నేను చెప్పేటప్పుడు నాకు చెప్పినట్టు జరిగింది చెప్పాడు. ఇప్పుడు ఏమంటావు? నీ గొప్ప ఏం లేదా? అక్కడ ఒక పాత్రను వాడుకొని నేను వాడుకోండి అంతే. ఎవడో చెప్పాలిగా సంఘం ఉన్నప్పుడు ఆయన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ఎంతమంది ఉన్నప్పుడు వాకింగ్ చెప్పాడు ఒకడు ఉండాలి, దర్శనం చెప్పాడు ఒకడు ఉండాలి. ఒకడు వాకింగ్ చెప్తున్నావు, ఒకడు దర్శనం చెప్తున్నావు. నా గొప్ప లేదు, నీ గొప్ప లేదు, ఇందులో ఏమనుందా? స్తోత్రం చెప్పు. బట్ పౌలు గారు ఆయన పేరు వాడేస్తే జనాలు అతిశయపడతారేమని చెప్పి నేను ఎక్కడ చెప్పట్లేదంట. 14 ఏళ్ళు అయిపోయిందంట. నేను అలా ఇల్లు వచ్చేదానంటే మనుషులు అప్పటికే ఆయన కొంత కుంటికాలని బాగు చేస్తే వాళ్ళు ఎద్దును బలెత్తగ ద్యోపతి అని చెప్పిన పేర్లు పెట్టి ఎద్దును బలెత్తగ ముందుకు వచ్చే చూడు. ఈ అజ్ఞానపు జనానికి గనక ఇలాంటివన్నీ చెప్తే మేమే దేవుళ్ళు అని, మేమే గొప్పవాళ్ళు అని చెప్పని మమ్మల్ని పూజిస్తూ ఉంటారని చెప్పని గొప్ప చేస్తారని చెప్పి నాకు చెప్పడానికి ఇష్టపడలే పౌలు గారు. బట్ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాడు. అక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. ఒక మనుషుని ఎరుగుతున్నా అతను మధ్యాకాశానికి వెళ్ళొచ్చాడు, శరీరంతోనో శరీరం లేకో ఇలాంటి ప్రత్యక్షతలు అన్నీ పొందుకున్నాను. అతిశయపడి నాకు తగదు, కానీ అతిశయపడాలి. ఆ భాగ్యం నాకు దక్కింది. అతిశయపడ్డానికి తగదు, నేను సాధారణ మనిషిని, కానీ అతిశయపడతా. ఎందుకంటే అది భూమి మీద ఉన్నప్పుడే అవి చూసే భాగ్యం ఎవరికి లేదు. నేను అక్కడికి వెళ్ళొచ్చాను అని చెప్తున్నాడు. చాలా మందికి నేను చెప్పను అతిశయ మమ్మల్ని గొప్పగా ఎంచుతారేమో అని. 6వ వచనం చూడండి.
కోరుకున్నా నేను నిజమే చెప్తున్నాను. ఏంటంటే ఎక్కువగా గణపరుస్తారేమో అని చెప్పడం తగ్గించాలంట. నీకు అర్థమైందా? దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మనం డబ్బా కొట్టేవాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే మనుషులు కదా, సాధారణమైన మనుషులు కదా, ఎదుటి వ్యక్తులు నిన్ను ఎక్కువ ఊహించుకునే అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మేము భీమవరం వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో ఎప్పటి నుంచో వాళ్ళు ఇల్లు కట్టడానికి ఏదో ప్లాన్ చేస్తాను అవ్వలేదంటే మేము ప్రార్థన చేస్తాము పడినానంటే 4 వారాలు కదల్లా. 5వ వారం పొద్దున్న నేను అసలు మనం అక్కడికి వెళ్ళొస్తే నేను వాళ్ళు ప్రార్థన చేస్తానని చెప్పిన కూర్చుంటే సర్లేని చెప్పిన ఆటో మాట్లాడుకొస్తే ఆటో మాట్లాడినాక వెళ్ళాం. తీరా వెళ్ళిన తర్వాత ఆ స్థలంలో నిలబడి ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తుంటే బాగా చీకటి మీదకి వచ్చేస్తుంది. నేను కళ్ళు తెరిచి ప్రార్థన అంతా అయిపోయినా కళ్ళు తెరిచి నూనె బాటిల్ పట్టుకుని ఏదో చీకటి బాగా పనిచేస్తుంది కదా అంటే ఇక్కడ అని చెప్పానంటే అప్పుడు ఆవిడ క్లియర్గా చెప్తుంది, ఇక్కడ నవధాన్యాలు పెట్టి దేవుడిని పెట్టి ఇక్కడ పూజ చేసి గొయ్యి తవ్వి లోపల పాతి పెట్టేసి ఉంచారయ్యా అని చెప్పని క్లియర్గా చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. నిజమేనా అన్న. వాళ్ళు అప్పుడు దాకా మమ్మల్ని ఆపారు ఆ స్థలానికి రావద్దని. ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేసామో రివీల్ చేసామో ఇక వాళ్ళు స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి ఆశ్చర్యపడిపోయి వీళ్ళు వెళ్ళి తవ్వుకొచ్చే వాళ్ళని ఇతను పట్టుకొచ్చారు అన్నమాట. వాళ్ళు ప్రార్థన వాళ్ళేనంట. ఎందుకు తవ్వుతున్నారు అని చెప్పారంటే వాళ్ళు చెప్పారు. తర్వాత కొన్ని వారాలకి మాకు పాస్టర్ గారు వస్తారు విజయవాడ నుంచి, ఆయన ప్రార్థన చేసి ఇందులో నేను ఆయన చెప్పాడు డ్యామ్ డీమ్ అని చెప్పారు. ఈ తవ్విన వాళ్ళలో ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మాట వాళ్ళ ఆవిడకి ఎవరికో చెప్పాడంట. చెప్పాడు. చెప్పడం అయిపోయిన తర్వాత ఓ రోజు నాకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆడ మనిషి, ఎవరమ్మా నువ్వు అని అంటే, మీరు పాస్టర్ గారేనా? అవును. విజయవాడేనా? అవును. నువ్వెవరనంటే మాది భీమవరం. భీమవరం నేను ఎప్పుడు చూడలేదంటే, ఆట కాదయ్యా నాకు సమస్య మీద ప్రార్థన. ఏంటనంటే వాళ్ళ ఇంట్లోకి వస్తూ పోయిందంట. ఆవిడకి ఎవరి మీద అనుమానం ఉందంట. ఇప్పుడు అది ఎక్కడుందో చెప్పాలంట. నాకు మైండ్ పోయింది. ఇప్పుడు ఎలా ఎంచుతున్నారు? నా బాబుతో వాక్యం చెప్తే అసలు ఈ కోటాలు పెట్టుకొని నేను అమ్మ ఈ విషయం నేను కాదు మా ఒక ఆవిడ ఉంది, అయినా మేము మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తేనే చెప్తాం, మేము ఇక్కడి నుంచి ఫోన్లో ప్రార్థన చేసేటండి ఏం చెప్పం, నువ్వు అసలు ప్రార్థనకు రా అప్పుడు చేస్తాం అని చెప్పినాను. అంటే అట్టకాదు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఎంచుతాకి ఇష్టపడుతున్నారు? పౌలు అదే అంటున్నాడు. ఇప్పుడు నా యందు ఎవడైనా చూచిన దానికన్నా నా వల్ల విన్నదానికన్నా నన్ను ఎక్కువ ఘనంగా ఎంచుతారేమో. వాస్తవానికి ఆ రోజు నేను ఇక్కడ ఏదో చీకటి మీదకు వస్తుంది నాకు కనబడుతుందని చెప్పి నేను చెప్పింది అంతే. ఏం కారణం ఆవిడ చెప్పింది. వీళ్ళు ఆవిడకి ఏం చెప్పారు? నామే చెప్పారు, పాస్టర్ గారు అని చెప్పి నామే చెప్పారు. నా దగ్గర అట్లాంటి సామర్థ్యం లేవు. చీకటి పని చేస్తాడు, చీకటి పని చేస్తుందని చెప్పగలను. ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మూలకు వచ్చింది అని నా వల్ల కాదు. నేను వాక్యమే చెప్పగలను. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు వాక్యమే ఎక్కువ. ఎప్పుడో ఇటువంటి ఏదో 1, 2 ఏమో చెప్పగలనేమో, నాకు అంత అయ్యని ఏమో. ఇక్కడ ఏమన్నారు వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, పాస్టర్ గారు ఏదని చెప్తాడు, పాస్టర్ గారు ఇంటికి వస్తే అన్నీ తెలిసిపోతే మీకు దాంట్లో బాబు. కానీ వాళ్ళు గణపరిచినప్పుడు తీసుకోవాలనిపించింది తెలుసా. కానీ మనం దానికి అర్హులం కాము. పౌలు అదే అంటున్నాడు, అలాంటి స్థితి నాకు రాకూడదనే ఎవడో నా దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ అనుకుంటాడేమో, విన్నదానికన్నా ఎక్కువ అనుకుంటాడేమో అని నేను అతిశయించడం ఇలాంటివి చెప్పుకుంటాం మానుకున్నాను. పైపెచ్చు ఇంకేమంటాడు చూడు, విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా. ఇప్పుడు అంత ప్రత్యక్షతలు పొందుకున్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంట? నల్లగా కొడుతున్నాడు. నల్లగా కొడతానికి ఏంటి కారణం? అక్కడ నల్లగా కొడుతున్నాడు అంట దేవుడు పౌలుని. ఎందుకు నలగొడుతున్నాడు? ఏమి భవిష్యత్తు కొరకైన ఉద్దేశాలు ఏం కాదు. ఎందుకు నలగొడుతున్నాడు? హెచ్చిపోయి తన్ను తాను గొప్ప చేసుకునే ప్రయత్నంలోకి వస్తాడేమో,
నేనే కదా ఈ ప్రత్యక్షత పొందుకున్నాను, నాకు తప్ప ఎవరికి లేదు అనిపించుకుంటాడేమో అని దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు ఒక దురాత్మ. అది పౌలుని వేధించేది, శోధించేది, బాగా శోధించేది అనమాట. కోరికో దురాశో ఏదో ఒక ముళ్ళు, సాతాన్ని ఒక దూతగా ఉందన్నమాట. శోధించబడతా ఉండేవాడు, వేధించబడతా ఉండేవాడు. అది దానివల్ల నలిగిపోతున్నాడు, దాని విషయంలో నలగొట్టబడుతున్నాడు. ఎందుకు నలగొట్టబడటానికి దేవుడు ఒక దూతను అప్పచెప్పాడు ఏమండి? అతడు హెచ్చిపోతాడేమో, గర్విష్ట అయిపోతాడేమో అని దేవుడు పౌలుని నలగొడుతున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు నలగొట్టబడతామో తెలుసా? గర్వం. రాకుండా ఉండాలని, వచ్చింది పోవాలని నలగొట్టబడతాం. వినాలి, ఎందుకు నలగొట్టబడతాం తెలుసా? వచ్చింది పోవాలి, రాకుండానే ఉండాలి. ఇప్పుడు పౌలు గర్వం వచ్చిందా? హెచ్చిపోకుండా నిమిత్తం అంటున్నాడు. నేను ఎక్కువ ముగిస్తాను. మీరు ఉజ్జియా అనే రాజు సంగతి చూస్తే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? అతడు స్థిరపడిపోయే వరకు, సెటిల్ అయిపోయే వరకు, తిరుగులేదు అనుకునే వరకు ఆశ్చర్యకరమైన సహాయం వచ్చిందంట. అంబులేమి, యుద్ధాలు వేసే బాణాలు ఏంటి, అయ్యేంటి ఎన్నో తయారు చేశాడు, ఎన్నో చేశాడు. 2:26 తర్వాత చూసుకోండి, ఎన్నో జరిగినాయి. కానీ అది స్థిరపడిన తర్వాత గర్వించిన వాడే చెడిపోయాడు. మానవ నైజమే, మానవ బుద్ధే ఎలాంటిదనంటే, కొంచెం బాగుంటుంది భూమి మీద ఆపలేవరా అంటాను చూడు. నేనంట కొంచెం బాగుంటే ఆయన ఆపలేం. నన్ను చూడు, నా అంతటోడు లేడు చూడు అంటాడు. నా అంతటోడు లేడు అంటాడు అనమాట. ఉజ్జి ఏం చేశాడు? గర్వం. నేను ఇంత గొప్ప ఉండయ్యాను కదా, ఎవరినే ఆశీర్వదించినంత దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, నా కీర్తి దేశాలు వ్యాప్తి చెందింది కదా, ఇంత కీర్తున్నోడిని నేనెందుకు మందిరానికి వెళ్ళి తోపు వేయకూడదు? మందిరానికి వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం చెప్తుంది, లేవీలే ఏర్పరచబడి లేవీలే మందిరంలో ధూపం వేయాలి. వెళ్ళిపోయాడు, ధూపం అది తీసుకున్నాడు. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నా, మందిరంలో నీకొక స్థానం ఇవ్వాలనంటే దేవుని చేత దైవజనుడు ప్రేరేపించబడి నీకు ఒకటి అప్పచెప్పాలి తప్ప, నేను ఇదే ఉంటాను, ఇదే చేస్తాను అంటున్నావు అంటే అది గర్వం. అన్ని చేయడం కాదు. ఎన్నాళ్ళ నుంచి మందిరానికి వచ్చే వ్యక్తివైనా, ఎన్నాళ్ళు మందిరానికి ఉపయోగపడిన వ్యక్తివైనా, నీకు సంఘంలో ఒక స్థానం దేవుడు ద్వారా సేవకుడు అప్పచెప్పాలి అంతే. నువ్వు తీసేసుకోకూడదు, నువ్వు లాగేసుకోకూడదు. కొంతమంది డిమాండ్ చేసి వాళ్ళ ఆ స్థానాల్లో ఉంటారు, సంఘంలో కోరుకుంటారు. సేవకుడిని బెదిరించో, లేకపోతే అజమాయిషి చేసో, లేకపోతే అలిగేసో మాకు సంఘంలో ఆ స్థితి కావాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది పెత్తనం కోరుకుంటూ ఉంటారు. కొంతమంది, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరికే తలాంతులు ఇచ్చాడు, ఎవరిని ఎలా వాడుకుంటాడో, సేవకుడు ద్వారా ఎవరికే బాధ్యతలు పంచిపెట్టి నడిపిస్తాడో అది సేవకుడు ద్వారా నడవాలి. ఏమండి, మనంగా సెలెక్ట్ చేసుకోకూడదు, మనంగా నిర్ణయం చేసుకోకూడదు. సంఘంలో నా స్థాయి ఇది, నా స్థానం ఇది, నేనే ఇది చేయాలి, నేను తప్పిది ఎవరో చేయకూడదు, నాది ఇది, నీది ఇది మనంగా చెప్పాల్సింది. దేవుని మూలంగా సేవకులు నిర్ణయించి మన స్థాయిని, స్థితిని నిర్ణయించి చెప్పాలి. అలా లేక సంఘాలు పాడైపోతున్నాయి. అలా లేక ఆ విషయం తెలియక చాలామంది సంఘాలలో ఉపయోగపడదాం అనుకుంటూ సాతానుకు ఉపయోగపడుతున్న వారుగా మారిపోతున్నారు. వీడు దేవుని ద్వారా దీవించబడ్డాడు, దేవుని ద్వారా గొప్పడయ్యాడు, దేవుని మూలంగా కీర్తి వ్యాప్తి చెందింది. ఇప్పుడు దేవుని మీద ద్రోహం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు అప్పచెప్పలేదే దూపమేమని. దేవుడు నీకు చెప్పాడా? దేవుడు నీకు చెప్పలా. ఏమండి, వీళ్ళ పిన్ని పేరు పాస్టర్లు అన్నమాలు తోడుగా ఉండే భాగ్యం ఉంటే తోడుగా ఉండే భాగ్యం వరకే ఎంచుకో. వాళ్ళు చేతులేసి ప్రార్థన చేశారు, నేను పాస్టర్గా ఎంపాలు వెళ్తున్నా కానీ నేను చేతులేసేస్తాను అంటే అటు కుదిరిద్ది. అదేమేదో వచ్చి ఆవిడ పట్టేసింది, ఎన్నాళ్ళు ఇబ్బంది పడింది. నువ్వు ఎంచేసుకుంటే అయిపోయిందా? దేవుడినితో మాట్లాడాలి కదా.
నువ్వు చెయ్యాలో చేయొద్దో దేవుడు చెప్పాలి కదా. మొన్న నేను భీమవరం వెళ్ళాను, బాగా భక్తి చేసిన ఆ అమ్మాయి విగ్రహారాధనలో పడిపోయి సడన్గా మొన్న బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్లో కాలు చేయి పడిపోయింది. 20 రోజులు బ్రెడ్లో ఉన్న తర్వాత ముందు కోమలోంచి బయటకు వచ్చింది, తర్వాత కొంచెం నోటి మాట వచ్చింది. ఇప్పుడు కొంచెం తనకు తానుగా కొంచెం కదలికలు వస్తున్నాయి, కాలు చేయి అయితే పని చేయట్లేదు. నేను వెళ్ళిన తర్వాత ఇట్లా మొత్తం పటాలు ఏని పెట్టేసి ఉన్నారు మొత్తం. సో నేను ప్రార్థన చేశాను, భయంకరమైన చీకటి కనపడుతుంది అక్కడ, కానీ వాళ్ళు లోబడి దేవుడు స్వస్థపరుస్తా అంటున్నాడు. సో చివరిలో ప్రార్థన చేసి చివరిలో ఆంటీకి దేవుడు చెప్పాడని, అయ్యా నువ్వు భర్త నన్ను రోజు నూనె రాసి మీ ఆవిడకి ప్రార్థన చేయి, అలా ఆయన బలం ఎంత ఆవిడ బలం ఎంత, నువ్వు నూనె రాసి మీ ఆవిడ కోసం ప్రార్థన చేయాలని అంటే చేస్తా అన్నాడు. నూనె బాటిల్ తెచ్చారు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను అన్నాను, నేనైతే ప్రార్థన చేయను ఇప్పుడు. అంటే 5,000 పెట్టి మెడలో ఒకటి వేశారు, కాలుకు ఒకటి వేశారు. 5,000 పెట్టి తెచ్చారు ఎక్కడి నుంచో. అవి ఉన్నప్పుడు సేవకుడు కూడా చేయకూడదు, ఇకూడదు. అదొక కండిషన్ ఉంది. ఇప్పుడు నేను ఎలా వేయగలను? అలా కండిషన్ ఉంది, ఇకూడదు. తాయితులు కానీ తాళ్ళు కానీ ఉన్నప్పుడు చేతులు వేయకూడదు. నేను చెప్పా, నేను చెయ్యేసి ప్రార్థన చేసేవాడిని, మీరు వీటిని ప్రేమిస్తున్నారు కదా, నేను చెయ్యను, నేను వెళ్ళిపోయినాక నువ్వు అవి తీసి చెయ్యి అన్న. అప్పుడు వాళ్ళ అత్తయ్య మాట్లాడేటప్పటికి అక్కడికక్కడే తీపిచ్చేసేసేసి ఇప్పుడు ప్రార్థన చేయన్నారు. అవి తీపిచ్చేసేసేసి ఇప్పుడు ప్రార్థన చేయమన్నారు నన్ను. ఇప్పుడు నేను చేస్తాను. దానికి ఒక లెక్క ఉంది, దానికి కండిషన్ ఉంది. వాక్యం చెప్పినంత మాత్రం గొప్పలం అయిపోం. పెద్దానికి ఒక లెక్క, ఒక పత్రం ఉంటుంది. సంఘానికి వచ్చినంత మాత్రం దేవుడు నీకు దర్శనం మాట ఎత్తమో నువ్వు గొప్పడు అయిపో. దానికి ఒక హద్దు ఉంటుంది, దానికి ఒక పరిమితి ఉంటుంది. దైవికంగా బోధించబడి దైవజనుల చేత నిర్ణయించబడి మన స్థాయి ఏంటో. అందుకంటాడు, తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. నిన్ను ఎంచుకుంటావు, నిన్ను అంత ఎంచుకోవాలి, అంతే ఎంచుకోవాలి. నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, అక్కడ వస్తే 80 రూపాయలు ఉంది. సరిపోతుందని ఎంచడానికి? సరిపోతానా? ఎంత ఎంచగాలి? 60 రూపాయలకైతే ఎంచాలి. 80 రూపాయలకి 4 వైపులు 70 రూపాయలు ఉంటే నేను కొనేస్తానని ఎట్టుకుంటావు నువ్వు ఎంత ఎంచుకోగలాలి, ఎంతో అంతే. మనం అందరం మన భక్తి జీవితం ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కోరుకుంటాం, తప్పది. ఇక్కడున్నా ఇంత దీనంగా ఉండాలి. ఈ రాజు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి నేను దూపం వేస్తా అన్నాడు. దేవుడు నిర్ణయించని పని నువ్వు తీసుకుంటానికి సౌలు రాజు ఏం చేశాడు? సమూయేలు చెప్పాడు, నేను వస్తాను బలిపీఠం దగ్గర నుంచో అన్నాడు. బలిపీఠం మీద బలి అర్పణ చేయాల్సిన సమూయేలే, ప్రవక్త, యాజకులు వీళ్ళే. నువ్వెలా చేస్తావు ప్రవక్త చేయాల్సిన పని? ప్రవక్త చేయాల్సిన పని నువ్వు చేస్తావా? చేయకూడదు కదా. చేస్తాడు, అయిపోయింది. అప్పుడు తీర్పు ఇచ్చాడు దేవుడు సమూయేలు ద్వారా. సో దేవుడు అప్పచెప్పిందే చెయ్యాలి. అలా చేస్తున్నామంటే, అప్పచెప్పంది కూడా చేస్తున్నామంటే సంఘంలో స్థానాన్ని గర్వానికి కుష్టి వచ్చేసింది, కుష్టి వచ్చేసింది. రోజుల్లో కుష్ఠోళ్ళు మనుషులో నిలవకూడదు, ఉండకూడదు. వాడే పారిపోయాడు. కుష్టి వ్యాధి వచ్చేటప్పటికి దేవుడు నన్ను మొత్తాడు అని చెప్పి అర్థం చేసుకుని వాడికి వాడే పారిపోయాడు. గర్వం. నెబుకద్నెజరు గడ్డి మేశాడు, గర్వం. ఆ గర్వం వచ్చినా ఆ గర్వం రాకుండాను చేయడానికి దేవుడు మనల్ని నలగొడతాడు. ఇది ఈరోజు పాట. హల్లెలూయా. నలగొట్టుట వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఈరోజు పాఠం, గర్వం వచ్చినా గర్వం రాకుండాను చేయడానికి దేవుడు నిన్ను ఏదో ఒక దాంతో నలగొడతా ఉంటాడు. నువ్వు ఒక దాంతో వేదన పడుతున్నావు కాబట్టి గర్వించే మనసు నీకు రాకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇక ఆ లోటు కూడా లేకపోతేనా, నీకు ఆ సమస్య కూడా లేకపోతేనా, నీకు ఇప్పుడు ఆ కష్టం కూడా లేకపోతేనా, నీకు ఇప్పుడు ఆ బాధ కూడా లేకపోతే నేను భూమి మీద ఆపదగునా? అందుకే గడువు పెట్టాడు, అందుకే దంచుతున్నాడు రోట్టేసి. 2 రోజులు 2 కారణాలు చెప్పా, అందులో ఎవరున్నారు దానికి ఎంచుకోండి. ఇది 3వ రోజు ఈ కారణం చెప్తున్నా, దీనిలో ఎవరున్నారు దీన్ని ఎంచుకోండి. ఏం చెప్పా స్టార్టింగ్లో? వాక్యాన్ని విభజించి అన్వయించుకోవడం రావాలి.
నువ్వు ఏ విషయంలో నలగొట్టబడుతున్నావు నువ్వు ఎంచుకుని దాని విషయంలో ఇప్పుడు ఎలాగ ముందుకెళ్ళి ప్రార్థన చేసి ఆయన పదాలు పట్టుకో. పౌలు గారికి విశేషమైనవి ఉన్నాయి కదా. ఇప్పుడు హెచ్చిపోతాడేమో అని చెప్పారంట, దేవుడే అనుమతించాడంట. దేవుడు చెత్త లేకుండా మనకి ఒక్క వెంట్రుక కూడా పడదండి. అది పట్టుకో, అదిగో వాక్యమేనా. దేవుని ప్రమేయము అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా కింద పడదండి. అలాంటి ఇంత సమస్య నీ జీవితంలోకి వచ్చి దేవుడు చూడకుండా పడిపోయిందా? దేవుడికి తెలియకుండా పడిపోయిందా? ఎందుకు మరి వచ్చింది? హెచ్చిపోతావని నీకు కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, నీకు కొన్ని ఆత్మీయ దీవెనలు ఉన్నాయి, కొన్ని ఆత్మీయ వరాలు తలాంతులు ఉన్నాయి. అది కూడా లేకపోతే నేను భూమి మీద ఆపలేమని. ఫర్ సపోజ్ మనం అనుకుందాం, అయ్యగారి కాళ్ళు అమ్మగారు ఒత్తుతా, ఎక్కడికి వెళ్ళినా కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచున్నలాగా మన అయ్యగారికి మన అమ్మగారు ఉంటే ఏంటి పరిస్థితి? మీకేం అర్థం కాలేదా? ఆయనే చెప్తాడు, ఇది కూడా ఉండకపోతే నేను ఆగనయ్యా అని. నాకు పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలయ్యా, లేకపోతే మనం అనగం కదా. ఆయన నేర్పిన పాటనే చెప్తున్నాను, నేను ఏమి మళ్ళీ సపరేట్ మాట ఏం చెప్పట్లేదు. స్తోత్రం చెప్పి ఏదో ఒకటి ఉండాలంట, లేకపోతే చాలామంది సేవకులను చూసుకున్న ఇంట్లో చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ఆ కూతురు, భార్య, ఎవరో ఒకళ్ళు ఎక్కుతా ఉంటారు. వీడు సంఘంలో పులి, ఇంటికి వెళ్తే వాళ్ళతో అయిపోద్ది అనమాట. ఇక ఆ కొడుకు చేసే రచ్చంతా భరించాలి, ఆ కూతురు చేసే రచ్చంతా భరించాలి, లేకపోతే భార్య చేతులు వెదింపులన్నా పడాలి. ఇంత సేవకుడు ఇంటరీ తిప్పులంటే అది లేకపోతే నువ్వు భూమి మీద ఆగవు. నీకు అర్థమవుతుంది? అది కూడా మీరు చాలా యథార్థంగా వాడబడుతున్న అభిషేక్తులైన సేవకుల జీవితాలు మీరు కనిపెట్టండి, మీరు పరిశీలన చేయండి. ఎవరినన్నా సరైన సేవ చేస్తున్నాం అండి, మళ్ళీ అందరిని తెచ్చిపెట్ట మాకు నమ్ముంది కండిషన్ సప్లై. సరైన సేవ చేస్తున్న సేవకుని చూడు. నాగేశ్వరరావు గారి పరిస్థితి అండి, ఒకప్పుడు ఏమండి, కూతురు అమ్మాయి, భార్య, స్టిల్ సేవలో మార్చడం మంచి పేరు వచ్చింది. ఇంత మంచోడికి ఆ బాధ ఎందుకండి? పాపం ఉందని కాదు, అతిశయించకూడదు, హెచ్చిపోకూడదు, నా అంతటోడు లేడు అనుకోకూడదు. కాబట్టి భార్య, బిడ్డ, శ్రమ, నలగొట్టబడుతున్న ముళ్ళు. అవునా కదా? నీకు అర్థమవుతుంది కదా? అలా నీ జీవితంలో కొన్ని. ఎందుకు హెచ్చిపోతావేమో అది కూడా లేకపోతే, భూమి మీద ఆగవేమో అది కూడా లేకపోతే, నిన్ను వాడుకోవడం దేవుడికి తెలుసు, నీ బలహీనత దేవుడికి తెలుసు. నువ్వు ఆయన కావాలి, నీ బలహీనత ఆయనకు వద్దు, కాబట్టి నువ్వు వాడుకుంటే నేను నలకొడతా ఉంటాడు. ఒప్పుకోగలవా? నేను చెప్పేదంతా ఆత్మీయ జీవితం గురించే. ఇష్టమైతే అర్థం చేసుకుంటావు, కష్టంగా ఉంటే ఏదో వింటారంటే వింటావు. ఏమండి, పౌలు గారు చక్కని పాఠం రాత్రి నేర్పిస్తున్నాడు. హెచ్చిపోకూడదని సాతాను ఒక ముళ్ళుగా పెట్టేశాడంట. అది ఎప్పుడు చూడు, ఎంత వాక్యం చెప్పడం అయిపోయింగానే అది వచ్చే శోధిస్తూ ఉండేది, ఖాళీగా ఉన్నప్పుడల్లా శోధిస్తూ ఉండేది, వేధిస్తూ ఉండేది, బాధిస్తావు. ఇప్పుడు ముళ్ళంటే మీరు ఏమనుకున్నారు? పుష్కళ్ళ కాదు, సాతానే అంట. క్లియర్గా ఉంది అక్కడ. సాతాను ఒక దూతగా నాకు పెట్టబడ్డాడు. ఆ సాతాను గడు ఏం చేస్తాడు? అంతరంగాన్ని క్షోభిస్తూ ఉంటాడు, వేధిస్తూ ఉంటాడు, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు, వాయిస్తూ ఉంటాడు. కోటింగే, దరువే. యేసయ్యా ఈ బాధ ఏంటి ప్రభువా, తీసేయచ్చు కానీ అడిగాడంట. నువ్వు అడుగుతున్నావు చూడు, ఈ బాధ ఏంటి తీసేయచ్చు కానీ, నా కృప నీకు చాలు. రంగమ్మ గారు ఉంది, ఎప్పుడు నాకు ఈ బాధలు ఏంటి అంటది. అవి పావు, సింగిల్ వర్డ్, ఆయన కృప నీకు చాలు, అట్టాగి వెళ్ళిపోద్ది లైఫ్. ఇంకంతే. ఇక్కడో గాయం ఉందంటది, ఎక్కడో గాయం ఉందంటది, ఎక్కడో గాయం ఉందంటది. అవి పావు. నేను చెప్పిస్తున్నాను అనుకోమాకండి, సత్యం చెప్తున్నాను. ఆ బలహీనతలు పావు. అవి ఉంటేనే వింటారు, లేకపోతే వినరు. ఒక్కొక్కరి జీవితాలు, అందరి జీవితాలు, నా జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఏ వయసు వాళ్ళకి ఆ వయసులో ఏ ముళ్ళు ఉండాలి, ఆ ముళ్ళు ఉంటానే ఉంటుంది. ఎందుకు? అది కూడా లేకపోతే నువ్వు ఆగవు భూమి మీద, నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుణ్ణి కోరో, దేవుని దగ్గర రావు, దేవుని మాట వినో, దేవుణ్ణి వెంబడించో. అన్ని సరిచేస్తే కొందరు లోపడరు, వినరు, లొంగరు, మారరు. ఉంచుతాడు, అట్లా ఉంచుతాడు.
మీకు చేదుగా ఉన్న ఇదే సత్యం. స్తోత్రం చెప్పు. ఆ వేడుకున్నాడంట. 8వ వచనం చదవండి, ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళమలేదు మిమ్మల్ని. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును. ఏం డైలాగ్ వచ్చింది రిటర్న్? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇన్ని పెట్టినట్టు సంతోషిస్తున్నాడండి. ఎన్ని ఉన్నాయంట? క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, నిందలో, ఇబ్బందులు, హింసలో. నీకెన్ని ఉన్నాయి చెప్పు ఒకసారి. నీకేమున్నాయి వీటిలో? ఏమి లేకపోతే నేను సంతోషించాలి దేవుడిలో. ఆయన ఏం చెప్తానంట? బలహీనతలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, అందుకే సంతోషిస్తున్నా అంటున్నాడు. దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు. ఆయన ఎప్పుడైతే బలహీనమైపోయాడు, సాతానుతో శోధించబడి నా వల్ల కావట్లేదు అంటాడు, అప్పుడు దేవుడు బలాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు. విషయం అర్థమైందా మీకు? నేను బలవంతుడు అనుకున్నందుకు దేవుడు బలం ఇవ్వట్లా. అయ్యా మా వినండి, పౌలు గారు నేను బలవంతుడు అనుకున్నందుకు కాదంట. అయ్యా ఈ ముళ్ళుతో ఈ సాతానుతో నా వల్ల కావట్లేదు ప్రభువా, అయ్యో అయిపోయాను అని బలహీనుడు అయినందుకు దేవుడు బలంతో నింపుతున్నాడంట. నా బలహీనతను బట్టి నాకు బలం వస్తుంది కదా అని అతిశయపడుతున్నాడు. ఆ బలహీనత కూడా లేకపోతే మొరపెట్టాడు కదా. స్తోత్రం చెప్పు. ఎప్పుడు బలహీనుడు నేను అప్పుడే బలవంతుడిని. ఎందుకంటే ఆ బలహీనత పెట్టినోడు దేవుడు. ఆ బలహీనతను బట్టి ఆయన మీద ఆనుకుంటాం వల్ల నన్ను బలవంతునిగా చేస్తున్నాడు. నా బలహీనతలు నాకు మేలే అయినయే అతిశయపడుతున్నాడు. ఆ బలహీనతలు ఆయన నలగొట్టి ఆయన పాఠం నేర్చుకుని మనకు పాఠం నేర్పించేలాగా చేస్తుంది. ఈరోజు నీకేవి బలహీనతలుగా ఉన్నాయో నేను నలగొట్టడానికి, ఈరోజు నువ్వు ఏ శ్రమని చెప్తున్నావో నలగొట్టడానికి, నలగొట్టి హెచ్చుపోకుండా, మనం హెచ్చుపోకుండా అంటామే బైబిల్ భాష, హెచ్చుపోకుండా చేయడానికి ఈరోజు దేవుడు కొన్ని శ్రమలు నీకు అనుమతించి వాటి ద్వారా నలగొట్టి నేను ఆయన కృపను వేడుకునేలాగా మారుస్తున్నాడు. ఆయన కృపను కోరుకో. గర్వించడం మానేసి, అత్యించడం మానేసి, గాల్లో మేళ్ళ కడతాం మానేసి, నన్ను చూడు నా బలం చూడు అంటాం మానేసి, నన్ను నేను ఏదో తోపు తురుముకానంటాం మానేసేసి నువ్వు ఆయన మీద అనుకో. ఆయన కృపను కోరుకో. ఆయన కృప నీకు నాకు చాలు. ఏ బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలను బట్టి తన బలము నీ పట్ల పరిపూర్ణంగా నింపి వాడుకునే దేవుడుగా, నడిపించే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ కూడా సంపూర్ణంగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.